నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల వేటలో పడిపోయినాయి. అభ్యర్థుల వేటలతో పాటుగా ఇతర పార్టీ నుంచి తమ పార్టీలోకి ఆకర్షితులను చేస్తూ రకరకాలుగా మంథనాలు నడిపించడం కావచ్చు, సంప్రదింపులు జరపడం కావచ్చు జరుగుతూ ఉంది. కొంతమంది అసమ్మతితోని ఇతర పార్టీల వైపు వెళ్తుంటే ఉన్న పార్టీలో టికెట్ కోసం మరికొందరు తనలాట కనిపిస్తూ ఉంది. ఇవన్నీ నడుస్తున్న కొద్దీ ఎవరు మేము ఫస్ట్ లిస్ట్ ఇస్తామంటే ఫస్ట్ లిస్ట్ ఇస్తామంటూ కూడా, అంటే అభ్యర్థులకు సంబంధించి మొదటిగా లిస్ట్ మేము ప్రకటిస్తామంటూ కూడా బయటైతే వార్తలు వస్తున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఇప్పటివరకు అయితే చాలా సైలెన్స్గానే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున ప్రకటించేందుకు పూర్తి స్థాయి రంగం సిద్ధం చేసుకుంది. దాదాపుగా 60 మందితో కూడినటువంటి ఒక లిస్ట్ అయితే అనౌన్స్ చేయబోతుంటే కూడా మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఇందులో పోటీ చేయాలనుకుంటున్నారో ఎమ్మెల్యేగా వాళ్ళందరితో పాటుగా అసెంబ్లీకి సంబంధించి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో అందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వాలంటూ కూడా అప్లికేషన్ స్వీకరిస్తున్న పరిస్థితి ఈ రకంగా కొనసాగుతుంటే, ఇక బీజేపీకి సంబంధించి కూడా మరోసారి ఇతర రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, 2 చోట్ల కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎలక్షన్కి సంబంధించి అక్కడ లిస్ట్ అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పటికే మధ్యప్రదేశ్లో 20 మందితో కూడిన 30 మందితో కూడినటువంటి ఒక లిస్ట్ అనౌన్స్ చేయడం, ఛత్తీస్గఢ్లో కూడా 21 మందితో ఒక లిస్ట్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒక లిస్ట్ అయితే హల్చల్ చేస్తోంది. ఆ లిస్ట్ కాస్త తొలి వెలుగు వేదికగా ఈరోజు మనం చూపించబోతున్నాం. సో లిస్టుకి సంబంధించి మనం గమనిస్తే కనుక ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చిన బీజేపీ నాయకులు కూడా కొంతమేరకు స్థానం కల్పించింది. ఆ లిస్టులో ప్రత్యేకంగా మొదటి లిస్ట్ అంటూ కూడా వాళ్ళ పేరు వస్తున్న సందర్భం. సో ఈ తర్వాత అనేక మంది సీనియర్ నాయకులను కూడా పరిగణలోకి తీసుకుంది. ఇక రాజకీయంగా అసెంబ్లీగా పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అసెంబ్లీకి పంపించేందుకు కూడా వ్యూహాలు రచిస్తోంది పార్టీ. ఒక్కసారి లిస్టు కనుక మనం గమనిస్తే రైట్, ధర్మపురికి సంబంధించి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామిని బరిలో నిలిపేందుకు కూడా ఒక లిస్టులోకి సంబంధించి మొదటి లిస్టులో కూడా వివేక్ పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీలో ఇటీవల బీజేపీకి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గంలో 2 చోట్ల కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మునుగోడు నియోజకవర్గానికి ఏకంగా ఉప ఎన్నికల సందర్భంలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వివేక్ వెంకటస్వామి, గతంలో ఆయన తండ్రి కూడా కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం. సో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, బీఆర్ఎస్ పార్టీలో కూడా అక్కడ చేదు అనుభవం ఎదురవు కావడం, పెద్దపల్లి పార్లమెంట్ సిట్టింగ్ స్థానాన్ని కూడా ఆయనకు టికెట్ అంటే అయినప్పటికీ కూడా ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇవ్వడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా తనకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో కూడా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఈసారి ధర్మపురి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆయన బరిలోకి నిలిపేందుకు కూడా బీజేపీ మొదటి లిస్టు తన పేరు చేర్చింది. అయితే మొత్తం మీద కొప్పుల ఈశ్వర్కి వ్యతిరేకంగా ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే వస్తోంది. ఇక మహేశ్వరానికి సంబంధించి అందే శ్రీరాములు యాదవ్ గత కొంతకాలంగా బండి సంజయ్ అధ్యక్షుడైనప్పటి నుంచి బండి సంజయ్ వెంట అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని బండి సంజయ్ తనకు రాజకీయంగా రేపటి రోజున భవిష్యత్తు చూపిస్తారంటూ కూడా అనేక సార్లు బహిరంగంగా చెప్పినటువంటి అందల శ్రీరాములకి ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్ రాబోతున్నట్టుగా ఒక వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి మొదటి లిస్టులో కూడా అందల శ్రీరాములకి అక్కడ పేరు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆందోళన నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఏకంగా బావా అంటూ పలకరించినటువంటి మోహన్ బాబు గారికి ఈసారి ఏంటంటే ఓవరాల్గా ఆయనకి బీఆర్ఎస్ పార్టీలో చేదు అనుభవం, అక్కడ ఆందోళన నుంచి క్రాంతికేరికి టికెట్ ఇవ్వడం, ఒక జర్నలిస్ట్గా ఆయన గెలుపొందడం, ఆ తర్వాత బాబు మోహన్కి ఎటువంటి అవకాశం కల్పించకపోవడంతో ఒక్కసారిగా బీజేపీలో చేరినటువంటి బాబు మోహన్ తర్వాత ప్రస్తుతానికి బీజేపీలో కొనసాగుతున్న పరిస్థితి. సో కొంతమేరకు ఆ బీజేపీ రాజకీయాల్లో కూడా ఆయన కార్యక్రమాల్లో కూడా పెద్దగా హాజరు కాకపోవడం, పెద్దగా యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆందోళన నియోజకవర్గం నుంచి బాబు మోహన్ని మొదటి లిస్టులో చేర్చింది బీజేపీ పార్టీ. ఇక వేములవాడ నుంచి బండి సంజయ్ గతంలో బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ అనేక సార్లు అధినాయకత్వం నుంచి ప్రశంసలు పొందిన బండి సంజయ్ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోతే కావాలని బీజేపీ ఒక డ్రామా చేసింది తెలియదు కానీ ఆయన అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టేసి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి బాధ్యత అప్పచెప్పింది. ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టేసిందో బండి సంజయ్ అంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్యక్రమాలు చేపట్టినటువంటి బండి సంజయ్ కాస్త సైలెంట్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఒక మూలకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నాయకత్వం మొత్తం కూడా కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ అందరూ కూడా ఒక డామినేషన్ కనిపిస్తోంది బండి సంజయ్ పైన. సో బండి సంజయ్ కాస్త సైలెంట్ అయిపోయి నియోజకవర్గం వరకే పరిమితమైన పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయంగా ఆయనకు ప్రధాన కార్యదర్శిగా ఒక పదవి ఉన్నప్పటికీ కూడా అంత మేరకు ప్రాబల్యం కానీ అంత మేరకు యాక్టివ్నెస్ కానీ ప్రస్తుతం కనిపించకపోవడం. అయితే పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనని ఈసారి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి పోటీ చేయించే విధంగా కూడా మొదటి లిస్టులో కూడా బండి సంజయ్ పేరు చేర్చినట్టుగా మన దగ్గర అయితే వాడుతున్న పరిస్థితి. రైట్, ఇక
చొప్పదండి నుంచి గతంలో ఉద్యమకారురాలు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బొడిగ శోభ అక్కడ ఒక రకంగా చుక్కెదురవడంతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరిన తర్వాత బండి సంజయ్ వెంట అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని బండి సంజయ్ తనకి పూర్తిగా మద్దతు ఉన్నారంటూ కూడా అనేక సార్లు చెప్పినటువంటి బొడిగ శోభ బండి సంజయ్కి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా బండి సంజయ్ రాజకీయంగా రేపటి రోజున బీజేపీని అధికారంలో తీసుకొస్తారని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి బొడిగ శోభకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఈసారి టికెట్ రాబోతున్నట్టుగా మొదటి లిస్టులో అయితే పేరు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇబ్రహీంపట్నం సంబంధించి బూరు నరసయ్య గౌడ్ అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత అనేక కార్యక్రమాల్లో తనదైన శైలిలో కూడా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఎక్కుపెడుతున్నటువంటి బూరు నరసయ్య గౌడ్ కావచ్చు. అతను అంతకుముందు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఆయన ఎంపీగా అక్కడ ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి బూరు నరసయ్య గౌడ్ ఈసారి ఇబ్రహీంపట్నం అదే భువనగిరి పార్లమెంట్ సంబంధించిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు ఈసారి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా ఒక లిస్టులో మొదటి లిస్ట్ అనే పేరున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతల రామచంద్రారెడ్డిని మరోసారి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే దిశగా కూడా బీజేపీ ప్రకటించబోతోంది. ఇక ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్ అంటే ప్రస్తుతానికి నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి ధర్మపురి అరవింద్ ఎంపీగా కొనసాగుతున్న పరిస్థితి. తనదైన శైలిలో మాస్ లీడర్గా గుర్తింపు పొందడం కావచ్చు, ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టే విషయంలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కుపెట్టే విషయంలో ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో కూడా స్పందిస్తూ తనదైనటువంటి వ్యక్తిత్వంతో రాజకీయం చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే దిశ కూడా బీజేపీ ప్లాన్ చేస్తూ మొదటి లిస్టులో కూడా తన పేరున్నట్టుగా తెలుస్తోంది. ఇక గద్వాల్ నుంచి డీకే అరుణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోచినటువంటి డీకే అరుణ అక్కడ పార్లమెంట్ సంబంధించి ఎప్పుడైతే పోటీ చేసిన తర్వాత వెంటనే అక్కడ ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీలో చేరడం. సో బీజేపీలో కూడా తనకు సంబంధించి పూర్తిగా కూడా ఉపాధ్యక్షురాలు అలాంటి కేంద్రం జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా కూడా తనకు పదవి చేపట్టడం, తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో కూడా అనేక మందిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేర్చడం కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా డీకే అరుణ గారి పేరుంది. సో డీకే అరుణ ఈసారి గద్వాల్ నియోజకవర్గంలో మొదటి లిస్టులో తన పేరుంది. గద్వాల్ నియోజకవర్గం నుంచి మరోసారి కూడా పోటీ చేయించేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక ముషీరాబాద్ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడితో పాటుగా ఓబీసీ మోర్చా చైర్మన్, ఓబీసీకి సంబంధించి చైర్మన్గా ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద పార్టీకి పదవితో పాటు అత్యున్నతమైనటువంటి రాజ్యసభ హోదాలటువంటి డాక్టర్ లక్ష్మణ్ని తిరిగి ముషీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సంబంధించి ఎన్నికల్లో కూడా బరిలో ఉంచాలంటూ కూడా ప్లాన్ చేస్తోంది బీజేపీ పార్టీ. ఇక నిజామాబాద్ అర్బన్ ఎండల లక్ష్మీనారాయణ గతంలో 2009లో కూడా ఉప ఎన్నిక సందర్భంగా అందరూ కలిసికట్టుగా టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా కలిసికట్టుగా గెలిపించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. సో ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ వెంట బీజేపీ పార్టీ తరఫున ఆయన కూడా నడిచే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. సో మరోసారి కూడా నిజామాబాద్ అర్బన్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి ఎండల లక్ష్మీనారాయణ బరిలోకి దింపాలని కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక వరంగల్ తూర్పుకు సంబంధించి ఎర్రబెల్లి ప్రదీప్ రావు అంటే ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తమ్ముడిన. సో ఈయనను మరోసారి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీలో ఇటీవల కాలంలో చేరడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు అక్కడ పార్టీలో నుంచి కానీ అన్నయ్య దగ్గర అన్నయ్య దయాకర్ రావు నుంచి కానీ ఎటువంటి సపోర్ట్లు ఇవ్వడం కారణంగా సో ఆయన బీజేపీ పార్టీలో చేరడం, తర్వాత వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈసారి బరిలోకి దింపేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇంకా హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ అక్కడ పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం, తర్వాత ఆయన రాజీనామా చేయడం, ఉప ఎన్నికలు వెళ్ళడం అని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోసినటువంటి ఈటెల రాజేందర్ ఏకంగా ఎన్నికల కమిటీకి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని మరోసారి అదే హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొదటి లిస్టులో కూడా ఈటెల రాజేందర్ పేరు చేర్చినట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాలంలో సహజ నటిగా పేరున్నటువంటి జయసుధ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉండే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నటువంటి జయసుధ ఒక్కసారిగా బీజేపీలో చేరడం, వెంటనే మొదటి లిస్టులో కూడా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జయసుధని పోటీ చేసే విధంగా కూడా అక్కడ బీజేపీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. మొత్తం మీద మొదటి లిస్టులో సికింద్రాబాద్ స్థానానికి గాను జయసుధని ప్రకటించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జితేందర్ రెడ్డి సో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డికి బీజేపీ పార్టీలో చేయడం, వెంటనే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా ఆయనకు సంబంధించి బీజేపీ నాయకులందరూ కూడా తన కనుసన్నలు జరుగుతున్న పరిస్థితి. గతంలో హుజురాబాద్ ఎలక్షన్స్లో కూడా ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఇన్ఛార్జ్గా కూడా పనిచేసిన జితేందర్ రెడ్డిని ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ కాకుండా
అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేయించే విధంగా కూడా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తోంది. మొదటి లిస్టులో జితేందర్ రెడ్డి పేరు కూడా ఆ పార్టీ చేర్చిన పరిస్థితి. ఇక జూబ్లీ హిల్స్ నుంచి ప్రస్తుతానికి ఇద్దరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవైపు కీర్తిరెడ్డి, మరోవైపు దీపక్ రెడ్డి, ఇద్దరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ జిల్లా అనగానే అర్బన్ ఏరియా. సో అర్బన్ ఏరియాకి మనం తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ అంటేనే అర్బన్స్ పార్టీ. అర్బన్స్ పార్టీ అని బీజేపీ పేరు ఉందనంటే ఇక్కడ ఎక్కువగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేకుంటే ముస్లిం హిందూ చర్చలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అర్బన్లో కూడా ఎక్కువ శాతం మంది బీజేపీకి లొంగిపోయే అవకాశం ఉంటుంది, బీజేపీ వైపు తిరిగే అవకాశం ఉంటుంది అనే ఒక ప్లాన్ అయితే గత కొంతకాలంగా వాళ్ళకి సంబంధించిన పేరు అయితే ఉంది. అది జిహెచ్ఎంసీలో ప్రూవ్ అయింది, వరంగల్ ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయిన పరిస్థితి. సో ఈసారి జిహెచ్ఎంసీ పరిధినటువంటి ఈ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు కీర్తిరెడ్డి, మరొకరు కూడా దీపక్ రెడ్డి. సో ఇద్దరు టికెట్ ఎవరికి వస్తుందని మాత్రం సస్పెన్స్గా ఉంది. కానీ ఇద్దరికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తున్న పరిస్థితి. ఎటిక అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అంటే అంబర్పేట నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోయినటువంటి కిషన్ రెడ్డిని తిరిగి 2019 సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి బీజేపీ పార్టీ ప్రోత్సహించి అక్కడ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కిషన్ రెడ్డి ఏకంగా సహాయ మంత్రిగా కొన్ని రోజులు, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన పరిస్థితి. సో చివరికి ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి. సో మొత్తం మీద మరోసారి కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్కే కిషన్ రెడ్డిని మరోసారి కూడా పోటీ చేసే విధంగా కూడా బీజేపీ ప్లాన్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మొదటి లిస్టులో కూడా అంబర్పేట సంబంధించిన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక తాండూరు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని, సో తాండూరు నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఒక భాగంగా ఉంది. సో చేవెళ్ళలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసారి తాండూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రధానంగా మొదటి లిస్టులో కూడా ఆయన పేరున్నట్టుగా తెలుస్తోంది. అయితే చేవేళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక భాగమైనటువంటి తాండూరు నియోజకవర్గంలో గతంలో రోహిత్ రెడ్డి గెలవడానికి కూడా కారణమే ఈ యొక్క కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే కూడా అనేక వార్తలు అయితే వచ్చినాయి. సో దానికి సంబంధించి ఈసారి రోహిత్ రెడ్డి గెలుపుకు కారణమైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డియే ఈసారి అక్కడ మరోసారి రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా తాండూరులో పోటీ చేయబోతున్నారని ఒక వార్తలు కూడా హైలైట్ అవుతున్న పరిస్థితి. రైట్, ఇక నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కాలంలో ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కాలంలోనే ఆయనకు అక్కడ అసమ్మతిగా ఉండడం కావచ్చు, సీనియర్ నుంచి సపోర్ట్ లేకపోవడం కావచ్చు, ఏకంగా రేవంత్ రెడ్డిని పలుమార్లు విమర్శించినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ అసమ్మతికి గురైనటువంటి మహేష్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి పరిమితం అయిపోయి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. సో మొదటి లిస్టులో అయితే బీజేపీ పార్టీ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మహేశ్వర్ రెడ్డి పేరు చేర్చి అక్కడ ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఇక సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి. సో మర్రి శశిధర్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఆయనకు అసంతృప్తిగా ఉన్నారు, అసమ్మతిగా ఉంది, నాయకుల యొక్క తీరు నాకు నచ్చడం లేదంటూ కూడా ఇటీవల కాలంలో బీజేపీలో చేరినప్పటికీ కూడా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి సెగ్మెంట్కి పోటీ చేసే విధంగా మర్రి శశిధర్ రెడ్డి కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొదటి లిస్టులోనే మర్రి శశిధర్ రెడ్డి పేరు చేర్చడం కూడా సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఇదే సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమేరకు శశిధర్ రెడ్డి కొడుకైనటువంటి ఆదిత్యారెడ్డిని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు చాలా సెన్సేషన్గా ఉంటాయి. అటువంటి సెన్సేషన్గా ఉన్న నియోజకవర్గాల్లో సనత్ నగర్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తండ్రి కొడుకుల పోటీతో పాటుగా ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ మంత్రి కూడా పోటీ చేయబోతున్నారు. సో అక్కడ వాతావరణం ఎట్లా ఉండబోతున్నది మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషన్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి వార్తలు వింటున్న పరిస్థితి. సో మొత్తం మీద మర్రి శశిధర్ రెడ్డిని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడతలోనే బీజేపీ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుని కూడా అక్కడ పరిగణలోకి తీసుకుని తెలుస్తుంది. ఇటీవల కాలంలో 2019లో వచ్చినటువంటి హైదరాబాద్ సంబంధిత పట్టభద్రుల ఎన్నికల్లో కూడా రామచంద్రరావు పోటీ చేసిన పరిస్థితి. సో రెండవ స్థానంలో రామచంద్రరావు ఉన్నప్పటికీ కూడా అక్కడ గతంలో ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేసినప్పుడు కూడా రామచంద్రరావు ఓడిపోయిన పరిస్థితి. మరోసారి తిరిగి మల్కాజ్గిరి నుంచే రామచంద్రరావుని బరిలో నిలిపేందుకు కూడా బీజేపీ పార్టీ మొదటి లిస్టులో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక పటాన్చర్ నియోజకవర్గానికి సంబంధించి నందీశ్వర్ గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్చర్లో పోటీ చేసి గెలుపొందిన నందీశ్వర్ గౌడ్ తిరిగి బీజేపీలో చేరినప్పటికీ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించకపోయినప్పటికీ కూడా నియోజకవర్గం వరకు అయితే మంచి పేరున్న వ్యక్తిగా అయితే నందీశ్వర్ గౌడ్కి అయితే పేరుంది. దీంతో పాటుగా గతంలో మీరు గమనిస్తే నందీశ్వర్ గౌడే ఏకంగా బయటకు వచ్చి బట్టబయలు చేసిన పరిస్థితి. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవట్టులు ఉన్నారు,
కేసీఆర్ కోవట్లున్నారు, బండి సంజయ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా బయటికి వచ్చి బహిరంగంగా చెప్పిన వ్యక్తి నందీశ్వర్ గౌడ్. సో నందీశ్వర్ గౌడ్ ఏ రకంగా చెప్పినప్పుడు కూడా బీజేపీ గత కొంతకాలంగా విధేయుడిగా ఉండడం, నియోజకవర్గ వ్యాప్తంగా కొంత మంచి పేరు ఉండడం కూడా నందీశ్వర్ గౌడ్కి ఈ యొక్క మొదటి లిస్టులో చేరే విధంగా కూడా పటాన్చెరు నియోజకవర్గంగా సంబంధించి అసెంబ్లీకి అభ్యర్థిగా కూడా ప్రకటించేట్టుగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తోంది. ఇక ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉప్పల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ పేరైతే ఎన్వీఎస్ ప్రభాకర్కు ఉంది. సో మరోసారి కూడా ఉప్పల్ నియోజకవర్గం నుంచే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ని బరిలోకి దింపేందుకు కూడా మొదటి లిస్టులో తన పేరును చేర్చింది బీజేపీ పార్టీ. ఇక దుబ్బాకకు సంబంధించి రఘునందన్ రావు, ఇటీవల కాలంలో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావుని తిరిగి అదే నియోజకవర్గానికి సంబంధించి మరోసారి కూడా బరిలో నిలిపేందుకు కూడా ప్లాన్ చేస్తోంది బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి మొదటి లిస్టులోనే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి రఘునందన్ రావు పేరును కూడా ఖరారు చేసింది బీజేపీ పార్టీ. ఇక మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కాంగ్రెస్ పార్టీలో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంబంధించి నాకు నచ్చకపోవడానికో లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క పనితీరు తనకు నచ్చక బీజేపీలో చేరిన తర్వాత మునుగోడుకు ఉప ఎన్నికలు అనివార్యమైనవి. సో మునుగోడు ఉప ఎన్నికల తర్వాత అక్కడ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓడిపోవడం చూసినాం. సో ప్రస్తుతానికైతే అదే నియోజకవర్గం నుంచి మరోసారి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో నిలిపేందుకు కూడా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తోంది. సో దీంతో పాటుగా ఒకవేళ నిజంగానే అసెంబ్లీ సెగ్మెంట్ కనుక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అక్కడ పూర్తిగా కూడా ఓకే ఉండే అవకాశం ఉంది. లేకపోతే భువనగిరి పార్లమెంట్కి కూడా మరోసారి రాజగోపాల్ రెడ్డిని కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ప్రమోట్ చేసే విధంగా అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పార్లమెంట్లో ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులను కూడా అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేయించడం, ఒకవేళ అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక వాళ్ళు గెలిచినా ఓడిపోయినప్పటికీ కూడా తిరిగి ఇక్కడ ప్రభుత్వం కనుక ఏర్పాటు కాకపోతే తిరిగి వారినే మరోసారి భువనగిరి అంటే పార్లమెంట్కి కూడా పంపించిన అవకాశం ఉన్నట్టుగా చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క అభ్యర్థుల ఖరారు చేసిన విధానం కానీ అభ్యర్థులు ఎంచుకున్న విధానం కానీ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక గోషామహల్కి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొడుకు విక్రమ్ గౌడ్ కూడా ఇక్కడ ప్రస్తుతం గోషామహల్ సంబంధించి టికెట్ అడుగుతున్న పరిస్థితి. దీంతో పాటుగా ప్రస్తుతం సస్పెన్షన్ ఉన్నటువంటి రాజాసింగ్ కూడా అదే గోషామహల్ సంబంధించి నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి తిరిగేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. సో మొత్తం మీద రాజాసింగ్ అయితే ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నాడు, బీజేపీ పార్టీ నుంచి సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయనకు ఫ్లోర్ లీడర్ పదవి కూడా పోయింది. కానీ ఇక్కడ ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గానే ప్రస్తుతం రాజాసింగ్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇదే నియోజకవర్గానికి సంబంధించి విక్రమ్ గౌడ్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. సో విక్రమ్ గౌడ్కి అదేవిధంగా రాజాసింగ్ మధ్య పోటాపోటీ అయితే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా అయితే పోటాపోటీ అయితే ఉంది. సో వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాన్ని కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీ పరిశీలన తీసుకుంది. మరి పరిశీలన తర్వాత ఏ అభ్యర్థిని ప్రకటిస్తుంది మాత్రం చూడాల్సి ఉంది. రైట్. ఇక వరంగల్ ఈస్ట్కి సంబంధించి రావు పద్మ ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత రాకేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్పోక్స్ పర్సన్ కొనసాగుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ నియోజకవర్గానికి సంబంధించి అయితే అసలు జిల్లా అధ్యక్షురాలిగా తనకు పదవి దక్కుతుందో లేకుంటే స్పోక్స్ పర్సన్గా రాకేష్ రెడ్డికి ఈ యొక్క టికెట్ దక్కుతుందా అనేది మాత్రం చూడాల్సింది. మొత్తం మీద ఇద్దరికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని అయితే ప్రస్తుతం నాయకత్వం అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. రైట్. ఇక ముదోల్ నుంచి రామారావు పటేల్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి. మరోసారి కూడా ముదోల్ నియోజకవర్గం నుంచి రామారావు పటేల్ని కూడా అక్కడ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించే విధంగా కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక షేర్లింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కొడుకు, ఆ తర్వాత రవికుమార్ యాదవ్ను అదేవిధంగా యోగానంద్ కూడా ఇద్దరికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలనకు తీసుకుంది. మొత్తం మీద యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రవికుమార్ యాదవ్ టికెట్ ఇవ్వాలి, లేకుంటే గతంలో 2018లో పోటీ చేసి పార్టీ ప్రభు పరిశ్రమలు కాపాడినటువంటి యోగానంద్ టికెట్ ఇవ్వాలన్న తరహాలో కూడా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. సో ఇద్దరి యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా ప్రస్తుతం పరిశీలన ఉన్నప్పటికీ కూడా ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఇక ఎల్బీనగర్ నుంచి సామ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సామ రంగారెడ్డికే ఈసారి ఎల్బీనగర్ టికెట్ అంటూ కూడా బీజేపీ పార్టీ ఖరారు చేసింది. అయితే ఇదే నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ సామారంగారెడ్డి వైపే ఒక అధినాయకత్వం కూడా మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక బోధ్ నియోజకవర్గం నుంచి సోయం బాపురావుని కూడా బరిలోకి నిలిపేందుకు కూడా పూర్తిగా కూడా ప్లాన్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సోయం బాపురావుకి బోధ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ మీదుగా పోటీ చేయించే దిశగా కూడా మొదటి లిస్టులో ఖరారు చేసింది సోయం బాపురావు పేరు. ఇక కుత్బుల్లాపూర్కి సంబంధించి శ్రీశైలం గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన శ్రీశైలం గౌడ్ ఏకంగా రేవంత్ రెడ్డికి ముఖ్యంగా టీడీపీ పార్టీ నుంచి కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటికీ కూడా ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ ఈసారి బీజేపీలోకి వెళ్ళడంతో బీజేపీకి సంబంధించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి నిలిపేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో భాగంగా మొదటి లిస్టులోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి శ్రీశైలం గౌడ్ ఆ పేరైతే ఖరారు చేసింది. ఇక రాజేంద్ర నగర్కి సంబంధించి తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలన చేస్తోంది బీజేపీ పార్టీ. మొత్తం మీద దాదాపుగా
34 మంది పేరైతే ఖరారు చేసింది. ఇక చివరిగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి విజయశాంతి పేరు, గతంలో మెదక్ పార్లమెంటు సభ్యుడిగా కూడా విజయశాంతి కొనసాగిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా తన క్రియాశీలకంగా పాత్ర పోషించి ఏకంగా ప్రచార కమిటీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక మెయిన్ పర్సన్గా ఉన్న పరిస్థితి విజయశాంతిని చూస్తున్నాం. సో మరోసారి కూడా బీజేపీలో చేరిన తర్వాత తిరిగి సొంత గూటికి వెళ్ళిన తర్వాత మెదక్ నియోజకవర్గం నుంచి విజయశాంతిని బరిలో దిలిపే విధంగా కూడా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. మొత్తం మీద 34 మందితో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారంలో కూడా బీజేపీ పార్టీ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మెజారిటీగా మనం గమనిస్తే అందరూ ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, కేంద్ర మంత్రుల్ని, అధ్యక్షుల్ని కూడా ప్రస్తుతానికైతే అసెంబ్లీ సెగ్మెంట్ దిశగా కూడా వాళ్ళని వెళ్ళవలసిందిగా ఖరారు చేసే విధంగా తెలుస్తుంది. ఒకవేళ అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక గెలిచి ప్రభుత్వం వస్తే కనుక సేమ్ కంటిన్యూ అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసిన వ్యక్తుల్ని మరోసారి కూడా పార్లమెంటుకు కూడా పోటీ చేసే దిశగా కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మొత్తం మీద బీజేపీ ఫస్ట్ లిస్ట్ సంబంధించిన అంశం కూడా.